దేవుని యొక్క వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథములో మనం రెగ్యులర్గా చదువుకున్నటువంటి వాక్య భాగము, మరి ఆ కొలతలను ముగించి తర్వాత పరిచర్యలు ఏమున్నాయో ఆ ప్రత్యక్ష గుడారములో చదవండి. నిర్గమాకాండము 27వ అధ్యాయం. నిర్గమాకాండం 27వ అధ్యాయం 3వ వచనం. దాని బూడిద ఎత్తుటకు కుండలను, గరిటెలను, గిన్నెలను, మొండ్లను, అగ్ని పాత్రలను చేయవలెను. ఈ ఉపకరణములన్నీ ఎత్తడితో చేయవలెను. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనాపూర్వకంగా కొద్ది నిమిషాలు దేవుని లేఖన ధ్యానం చేద్దాం. మహాగణుడువును, ప్రేమ కనికరము గల మా గొప్ప తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా ప్రభుని యేసుక్రీస్తు నామములో చెల్లిస్తున్నాము. నా ప్రభువా, ప్రత్యక్ష గుడారములోని ప్రత్యక్షతల గురించి నాయన ప్రభా, మీ ఆత్మచేత నా ప్రభా ప్రేరేపించబడి లేఖనాలు మేము ధ్యానం చేస్తూ అనేక ప్రజలకు అందిస్తూ ఉన్నాము నాయన, నీకు స్తోత్రాలు. కాబట్టి నా ప్రభా, ఈ సువార్త పరిచర్య ద్వారా అనేక మంది ఆత్మీయతలో బలపరచుటకు సహాయము చేయండి. నా ప్రభా, ఇంతవరకు జరిగిన ప్రతి ఒక్క వాక్యములను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. నా ప్రభా, రాబోయేటువంటి దినాల్లో చెబుతున్నటువంటి నా తండ్రి, ఈ లేఖనాలు వివరిస్తుండగా నా తండ్రి మనుష్య జ్ఞానమును తొలగించి ఆయన పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానము అభిషేకముగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాము. నా ప్రభా, నా తండ్రి అపవిత్రమైన అగ్నిపై మరొకసారి యజ్ఞం వేయండి. ప్రాణత శరీరములను ప్రభు మీ స్వాధీనంలో తీసుకోనండి. నీ మాటలను బిడ్డలకు ప్రకటించి మీరు నా తండ్రి ఆశీర్వాదకరంగా వీటిని మార్చి మీరు మహిమ పొందుకొనమని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుతున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. ప్రత్యక్ష గుడారములో ఇప్పుడు వరకు కూడా ఆ బలిపీఠం గురించి మనం కొన్ని విషయాలు ధ్యానం చేసాం, వాటి కొలతలు ధ్యానం చేసాం. అయితే ఆ బలిపీఠము దగ్గర గురించి ఆ తర్వాత ఏం చెప్పాడంటే, ఆ బలిపీఠము దగ్గర బూడిద ఎత్తుటకు ఏం చేశాడు? బూడిదను ఎత్తుటకు అక్కడ ఉపకరణాలు చేయమన్నాడు. ఎన్ని ఉపకరణాలు చేయమన్నాడు? ఉపకరణాలు ఎన్ని చేయమన్నాడు అంటే అక్కడ పరిచర్యలు అనమాట. అక్కడ బలిపీఠం దగ్గర చాలా పనులు ఉంటాయండి. గొంతులు కోసేవాళ్ళు కూడా ఉంటారు. ఎవరు గొంతులు కోసేవాళ్ళు అంటే మరి వేరే అనుకున్నారు. బలిపీఠం బలిపశువు యొక్క ఏం చేయాలా? గొంతులు చంపకూడదు కదా, వాటి ఏం చేయాలి? బలి చేయాలి. కాబట్టి బలి చేసేటువంటి పరిచర్యలు ఉంటాయి, గొంతు కోసేటువంటి పరిచర్యలు ఉంటాయి, అలాగున్న కాల్చేటువంటి కట్టెలు పేర్చేటువంటి పరిచర్యలు ఉంటాయి, ఇలా ఉన్న కట్టెలు మోసుకొచ్చేటువంటి పరిచర్యలు ఉంటాయి, కట్టెలన్నీ తీసుకొచ్చే పరిచర్యలు ఉంటాయి, ఇలా తర్వాత పండేటువంటి అనేకమైనటువంటి ఆ పరిచర్యలు ఉంటాయి. ఆ రక్తం ఉలుకుతూ ఉంటుంది, ఆ రక్తం కారిపోతూ ఉంటుంది. మరి అలాగన ఆ తర్వాత వాటిని అగ్ని వేసి కాల్చి వేస్తూ ఉంటారు. ఇంత పరిచర్యలు అన్నీ కూడా ఈ బలిపీఠం దగ్గర ఉంటాయి. అయితే బలిపీఠము దగ్గర ఈ చేస్తున్నటువంటి పాఠములో ఈ బలిపశువును దాని మీద బలి అర్పించిన తర్వాత ఆ బలిపశు ఏమైపోవాలి? చెప్పండి. బలిపశు ఏమైపోవాలి? బూడిదైపోవాలి. బూడిదైపోయినట్లుగా దాన్ని కాల్చివేయాలి. అది కాల్చివేసిన తర్వాత ఇప్పుడు దాని బూడిద అంతా మిగిలిపోద్ది కదా, దాన్ని ఏం చేయాలా? చెప్పండి. ఆ బూడిద అంతా మళ్ళీ అక్కడే పెట్టకూడదు కదా, అది ఒకరోజు జరిగేది కాదు కదా. ఉదయం సాయంకాలము ఇలా బలి జరుగుతూ ఉంది. వాటిని అలాగనే వదిలేయకూడదు కదా. మరి వాటిని తీసుకుని వెళ్ళి దేవుడు వాటికి తూర్పున ఒక ప్రాంతాన్ని ఏర్పాటు చేశాడు. ఆ ప్రత్యక్ష గుడారం ఒక తూర్పు వైపున ఒక భాగం ఉంటుంది, పరిశుద్ధ స్థలము. అక్కడ ఇదన్నీ తీసుకుని వెళ్ళి ఈ బూడిదంతా ఎత్తి దాంట్లో పారబోసి రావాలి. కాబట్టి ఇలా ఈ బూడిదని ఎత్తడానికి కూడా పరిచర్యలు కావాలి. ఎక్కడ? బలిపీఠం మీద బూడిదని తీసుకుని పోవటానికి అక్కడ కూడా ఉపకరణాలు పెట్టాడండి. కాబట్టి ఈ రోజున బూడిదైపోయేటువంటి వారు మొదట అంటే ఈ 5 రకాల ఉపకరణాలు ఉన్నాయంటే 5 రకాల పాత్రలు ఉన్నాయి. ఎక్కడ? బలిపీఠము దగ్గర 5 రకాల పాత్రలు ఉన్నాయి. మేము చెప్పాము, బలిపీఠమును యేసుక్రీస్తు ప్రభుని సూచిస్తూ ఉంది, బలిపశువు కూడా యేసు ప్రభుని సూచిస్తూ ఉంది. ఏంటిది? బలిపీఠము ఆయనే. విచిత్రమైన మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బలిపీఠం ఉంది, బలిపశువు ఉంది, బలిచ్చేటువంటి యాజకుడు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? చెప్పాలి. యాజకుడు ఉన్నాడు, తర్వాత బలిపీఠం ఉంది, మూడోది బలిపశువు ఉంది. ఈ ముగ్గురు ఎవరు చెప్పండి మీరు? అన్నీ ఆయన ఏమండి? యాజకుడు యేసు ప్రభుకే సూచనగా ఉన్నాడు, బలిపీఠము యేసు ప్రభు సూచనగానే ఉంది, అందులో బలైనటువంటి బలిపశువు కూడా యేసు ప్రభు సూచనగా ఉంది. చూసారా? ఒకే ప్రాంతంలో ఒకే ప్లేస్లో యేసుక్రీస్తు ప్రభు 3 పాత్రలు చెప్పండి ఏం చేస్తున్నాడు? త్రిత్వ పాత్రను యేసుక్రీస్తు ప్రభు వారు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ 3 పాత్రలు కూడా ఆయనే పోషిస్తూ ఉన్నాడు. ఏ పాత్రలు? యాజకుడు పాత్ర పోషిస్తున్నాడు, ఇక్కడ బలిపశువు పాత్ర పోషిస్తున్నాడు, బలిపీఠం పాత్ర కూడా యేసు ప్రభువే పోషిస్తున్నాడు. నీ కొరకు ప్రధాన యాజకుడికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు బలిపీఠముగా మార్చమని యేసు ప్రభువారు నీ కొరకు నా కొరకు బలిపశువు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ బలిపీఠము దగ్గర ఎంత గొప్ప పరిచర్య చేస్తున్నాడు. అయితే ఆ పరిచర్యలో మనము కూడా పాలుభాగస్తులు కావాలి. ఎక్కడ?
ఆ యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ యాజకుడిగా నిలబడి ఉంటే, యేసుక్రీస్తు ప్రభువారు బలిపశువుగా కనపడతా ఉంటే, యేసుక్రీస్తు ప్రభువారు బలిపీఠ కనపడతా ఉంటే, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పాత్రలు ఉన్నాయే, ఏ పాత్రలు అవి? ఏం పాత్ర, దేంతో చేశారు మెటలో? అయిపోయింది అమ్మాయి. ఇత్తడితో ఆ పాత్రలు 5 రకాల పాత్రలు ఉన్నాయి. ఈ 5 రకాల పాత్రలు కూడా ఎలా చేయాలంట? ఇత్తడితో ఈ పాత్రలను మీరు తయారు చేయమని చెప్పాడండి. ఇప్పుడు ఆ బలిపీఠము దగ్గర ఏం చేస్తానంటే బూడిద అయిపోవాలి. మొదటి గుర్తుపెట్టుకోండి, ఈ బలిపీఠం మీద బూడిద. ఇంకా మనకి బూడిదను గుర్చేటువంటి ఒక పండుగ ఉంటుంది, చెప్పండి, మీరు గుర్తుందేమో. బూడిదను గుర్చిన పండుగ వినలేదా? బూడిద పండుగ వినలేదా? మనకు గుర్తు రావట్లేదా? భస్మ బుధవారం అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు గుర్తొచ్చింది అనుకుంటా. భస్మ బుధవారం అంటే ఏంటంటున్నా? ఎప్పుడు పెడతారు? ఎప్పుడు స్టార్ట్ అవుద్ది? అది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ మరణమునకు ముందు 40 దినాల నుంచి భస్మ బుధవారం ప్రారంభిస్తూ ఉంటారు మనకి. కాబట్టి ఆ భస్మ బుధవారం అనగా బూడిద బుధవారం అని మొదలు పెడతా ఉంటారు. అనగా యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు బూడిద అయిపోయినటువంటి ఆ సందర్భాన్ని గుర్తుపెడతా ఉంటారు. వినండి, ఈ పరిచర్యలో అత్యధికంగా చెబుతున్నాను, దేవుని యొక్క సంఘములో, దేవుని యొక్క సమాజంలో, అనగా ఈ ప్రత్యక్ష గుడారంలో అన్ని పరిచర్యలు ఘనంగానే ఉంటాయి. కానీ ఒక్క పరిచర్య మాత్రం ఘనహీనంగా అనిపించుద్ది. ఏం చెప్పండి? ప్రత్యక్ష గుడారంలో ఉన్న పరిచర్యలు అన్నీ చూశారు కదా, అవన్నీ అయిపోయినా చెబుతాం అనబాకండి. ఆల్రెడీ మనం చదివింటాం కాబట్టి. సంఘములో ఘనమైన పరిచర్య ఏది, ఘనహీనమైన పరిచర్య ఏది? ఏమండి? సంఘంలో ఉండి అనుకోండి, మీరు ఎప్పుడైనా సంఘంలో కానీ బయట కానీ సభలు పెట్టేటప్పుడు కానీ చర్చి మీటింగ్స్ పెట్టేటప్పుడు కానీ ఈ చర్చి ఊడిసినటువంటి వారు సహోదరి తెనాలి శారమ్మ అని ఇప్పుడు రాశారండి. ఈ చర్చికి చెప్పులన్నిటిని కూడా పక్కన పెట్టి శుభ్రం చేసేటువంటి వారు ఫలానా దేవదానమ్మనో లే కవితమ్మనో లే సువార్తమ్మనో ఎప్పుడైనా మీరు పేరైనారా? ఎవరంటారు? ఫ్లాక్సీలు ఎవరు పేరు తెలుసా? డేరింగ్ అండ్ డాషింగ్ అండ్ డైనమైట్. ఎవడు? రవీంద్రబాబు గారు. ఏమండి, ఇక సువార్త చెప్పేటువంటి పేర్లు, పరిచయం వచ్చేటువంటి వారు, దానికి వచ్చి జస్ట్ కనపడి రెబ్బను కట్ చేసేటువంటి రాజకీయ నాయకుల పేర్లు, ఇలా సంఘములో సువార్థికులు గాను అపోస్తులు గాను ఘనమైనటువంటి ప్రవక్తలు ఉన్న వాళ్ళ పేర్లు అన్నీ పెద్ద ఫ్లెక్స్లో ఉంటాయి. కానీ అసలు ఆ సంఘముని అంతగా సిద్ధపరిచేటువంటి పరిచారకులు ఒక్కడ పేరున వేస్తారండి. ఎంత గొప్ప విషయం అండి. అందుకని సంఘంలో అత్యధిక శాతం మంది ఏ పరిచర్య కోరుకుంటారు చెప్పండి? పాటలు పాడితే పేరు వస్తుంది. ఏమంటే పాటలు పాడినటువంటి సహోదరి పేరు అని చెప్పి సహోదరు చెప్తారు, పాటలు పాడిన సహోదరుడు చెప్తాడు, వాక్యం చెప్పిన సహోదరుడు చెప్తాడు, వాక్యం నడిపించిన సహోదరుడు చెప్తాడు, వాక్య పట్టణం చేసిన వాళ్ళ పేరు చెప్తారు. కానీ ఆ చర్చి ఊడ్చిన వాళ్ళ పేర్లు, ఆ చర్చి ఊడ్చిన తర్వాత ముఖం అంతా దుమ్ము పడిపోయి, ఏమండి, వాళ్ళు కూడా మంచి మంచి బట్టలు వేసుకుని వస్తారు, చక్కని చీర కట్టుకుని వస్తుంది, లేదా చక్కని పరిచర్లు చక్కని డ్రెస్ వేసుకుని వస్తారు. కానీ వాళ్ళు వచ్చి చీపురు తీసుకుని ముఖం అంతా దుమ్ము అయ్యేటట్టుగా వాటన్నిటిని ఊడ్చినటువంటి తర్వాత అసలు వాళ్ళ పేరు కూడా మరుగుపడింది. వాళ్ళ పేరు కూడా ఎవరు చెప్పరు. పాస్ గారు కూడా సరి కూడా ఏంటది ఓటేంటి ఆ దుమ్మంతులు ఎట్టుందో, వాక్యం సరిగ్గా చెప్పను నన్ను చూద్దాం. ఈ దగ్గరకు వచ్చి వాక్యం చెప్పను, రే ఏంటిరా వాక్యం చెప్పడం అని అంటారండి. ఎందుకని? ఇప్పుడు చెప్పండి, ఏది హీనంగా ఉంటుంది? నువ్వు చేసి చూద్దాం. హీనమైనటువంటి పరిచర్యలో అత్యంత ఘనహీనముగా ఎంచమైన పరిచర్య ఉందంటే బూడిద ఎత్తటం అండి. బూడిద బలిపీఠము దగ్గర బూడిద ఎత్తేటువంటి పరిచర్య ఎలా ఉంటుంది చెప్పండి? బూడిద, పైగా ఏ బూడిద అది చెప్పండి? ఏం బూడిద? ఏంట్రా నీ బూడిద? ఏమంటారు కదా, నీ బూడిద అంటారు కదండి. ఏ బూడిద అది? ఇప్పుడు ఒక బలి పశువును కాల్చేసినప్పుడు, అనగా ఒక మేకపిల్లను, ఒక కోడి దొడనో, ఒక గొర్రె పిల్లను, ఏమండి, వాటిని కాల్చిన తర్వాత కమ్మనంటే వాసన వచ్చింది అనమాట. ఏమండి, ఆ బూడిద మొత్తాన్ని నువ్వు చేయగలవా? ఆ బూడిద ఎత్తేటువంటి పరిచర్య నీకు అర్థమవుతుందా? దేవుని యొక్క సంఘంలో ఈ బూడిద కూర్చేటువంటి పరిచర్యలు ఎంత సేవ చేస్తారండి, ఎంత సేవ చేస్తారు. అంతెందుకు ఇంట్లో కూడా, ఏమండి, ఘనమైనటువంటి పరిచర్య ఎవరు చేస్తారు? ఇంట్లో ఘనహీనమైన పరిచర్య ఎవరు చేస్తారు చెప్పండి? సంఘం చెప్పాను. సంఘములో ఘనమైన పరిచర్య అంటే వాక్యం చెప్పటం, ఘనమైన పరిచర్య అంటే బాగా పాటలు పాడటం, ఇలాంటిది. ఘనహీనమైన పరిచర్య అంటే సంఘంలో ఊడ్చేటువంటి వారు కదా. ఇంట్లో కూడా ఘనమైన పరిచర్య ఎవరిది, ఘనహీనమైన పరిచర్య ఎవరిది చెప్పాలి? ఎవరు? ఆడవాళ్ళు. ఏమండి, ఆడవాళ్ళ మగాళ్ళ? మగవాళ్ళు చేసేటువంటి పరిచర్య చెప్పండి?
పొద్దునే మగాళ్ళు ఉదయాన్నే 5 గంటలు లేచి చీపురు తీసుకుని మొత్తం రోడ్డు అంతా ఊడ్చేసి ఇల్లంతా ఊడ్చేసి ఆ తర్వాత అంట్లు తీసుకుని అంట్లు మొత్తం శుభ్రంగా తోమేసి ఆ తర్వాత ఏమండి స్నానం చేసి టీ పెట్టుకుని భార్య లేపి ఇదిగో ఏవమ్మా కాస్త లేచి కాస్త టీ తాగు అనేటువంటి గొప్ప పరిచర్య ఏ పురుషుడు చేస్తున్నాడు? ఏది ఇప్పుడు ఇలా ఎవరు చేయట్లేదా? అంటే ఈ పరిచర్య చెప్పండి. ఇప్పుడు దీన్ని రివర్స్ చేయనా? ఇప్పుడు చెప్పినటువంటి పని రివర్స్ చేయమంటారా? బైబిల్ గ్రంథం తెలిసినటువంటి వాళ్ళందరూ మీరు చెప్పండి, ఇల్లు ఓడవచ్చేటువంటి పరిచర్య ఎవరికి అప్పచెప్పాడు దేవుడు? ఆడవాళ్ళకి అప్పచెప్పాడు. మగవాళ్ళకి ఏం పరిచర్య అప్పచెప్పాడు? కష్టపడి పని చేసుకురావటం పురుషుడు చేయాలి. స్త్రీ ఏం చేయాలా? పోనీ దాని లేఖనం చూపిస్తారు నాకేమన్నా? స్త్రీ పురుషుడు పని చేసుకుని వచ్చి స్త్రీలు ఏం చేయాలా? ఇంట్లో ఘనమైనటువంటి పరిచర్య మొత్తం పురుషులు పని చేసుకుని వస్తున్నారు, బాగా ఘనంగా ఉంటున్నారు. పని చేసుకొచ్చి ఇంటికాడ పురుషుడు కాస్త ఆ అమ్మాయి కాస్త చీపురుతో కాస్త చీపురు తీసుకుని కాస్త ఏమండి కాస్త ఆ చీపురు తీసుకుని ఎటు బయటే ఉండవు కదా అవి కాస్త ఊడ్చిరండి అంటే ఏం చేస్తారు చెప్పండి? ఏంటి ఏంటనా అంటే మీ అమ్మ మీ నాన్న లొంగ తీసేసినట్టుగా నన్ను కూడా. ఎవరు డైలాగు? నెక్స్ట్ ఏం చేస్తారు? కట్టేసుకుందామని చూస్తున్నావా? దేనికి? భార్య కొంగుకి చెప్పండి, పూర్తి చేయండి. ఏంటి మీకు తెలియని వాళ్ళేం కాదు, చెప్పండి పర్లేదు. మాట భార్యని ఏడ కట్టేసుకుందంట? కొంగు కట్టేసుకుని రే అడిచేసింది రాడిని. ఎవరిని? అవునా, అడిచేసిందా? ఏది భార్యకు సహకరించి పనిచేయటం కూడా పనిచేయటం. సంఘం స్త్రీలు చేసేటువంటి ఆ పరిచర్య ఎవడు చేయలేడండి. స్త్రీ చేసేటువంటి ఆ పరిచర్య పురుషులు ఉన్నటువంటి మనం ఇంట్లో ఘనమైన పనులన్నీ మనం ఎంచుకుంటాం, కానీ ఘనహీనమైనటువంటి పనులు మనం కూడా పొరపాటును కూడా ఎవరిని ఎంచుకోలేదు. ఉయ్యాల తొట్టులో పిల్లోడు ఉన్నాడు, కాస్త ఏదైనా 1-2 చేశాడు అనుకోండి, ఏం చేస్తారు? ఎవరు చేస్తారు? పరిగెత్తుకుని వచ్చి భర్త చేస్తాడా? వీడు చూసినా ఇదిగో చూడు అక్కడ ఆడు చూడు ఒకసారి చూడు అంట. మరి నువ్వేం చేస్తావు? నువ్వు చూసావుగా చెయ్యి. మరి ఎవరు కొడుకు అంటున్నా? మరి ఆమె చెబుతావేంట్రా పని? మరి నువ్వేం చేస్తావు అంటే అదేది అంటే ఆడవాళ్ళే చెయ్యాలి, అంతేనా? ఇలా పనులన్నీ ఘనహీనమైనటువంటి పనులన్నీ కూడా చేయగలిగే మనసు నేను అనుకుంటాను. మామూలుగా పేతురు గారు ఒక పత్రిక రాస్తూ, అపోస్తున్నటువంటి పేతురు తన మొదటి పత్రిక రాస్తూ 3వ అధ్యాయం 7వ వచనంలో స్త్రీల గురించి ఒక మాట అన్నాడండి. ఏంటి చెప్పండి ఒకసారి? అటువలనే పురుషులారా జీవమను కృపావరములో మీతో పాలువారై ఉన్నారన్న సంగతి ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. ఇప్పుడు చెప్పండి, స్త్రీలు ఎలాంటి వాళ్ళంట? బలహీనమైన ఘటం అంట. కాబట్టి అయితే ఈ బలహీన ఘటమని ఇంకో మాట అన్నాడు. అక్కడ అన్నాడు, పురుషులారా మీ భార్యలు మీతో కూడా జీవమున కృపావరములో మీ భార్యలు ఎలాంటి వాళ్ళంట చెప్పండి? అంటే నీ భార్యలు నిత్య జీవంలో కూడా వాళ్ళేంటి? జీవమున ఆ కృపావరములో కూడా నీతో పాలి భాగస్తులై ఉన్నారు. కాబట్టి అలాంటి నీ భార్యని సన్మానించి ఘనపరిచి ఏం చేయాలా? వాళ్ళని సన్మానించి ఎక్కువ బలహీన ఘటమైన భార్యను సన్మానించాలంటండి. ఎవరిని? నేను అనుకుంటాను భార్య అని ఇక్కడ బలహీనమైన ఘట్టమని రాశాడు, కానీ ఆడవాళ్ళకున్నంత బలం చెప్పండి ఎలాంటి బలం? కానీ ఇక్కడ దేవుడు ఏమని రాశాడు? ఆడవాళ్ళు బలహీనమైనటువంటి ఘట్టమని రాశాడు. చెప్పండి, బలహీనమైనటువంటి పరిచర్య బలహీనమైన ఘట్టాలకు దేవుడు అప్పగించినట్టు ఉన్నాడండి. ఇప్పుడు ఆడవాళ్ళు బలహీనమైన ఘట్టములని రాశారు కదా. నేను చూసినటువంటి ఒక ప్రాక్టికల్ లైఫ్ని చెబుతానండి. నేను అత్యధికంగా చూసినటువంటి చోట్ల విచిత్రమైన సంగతి నేను చూశాను, అది మీరు చూసేదో చెప్పండి. భార్యాభర్తలు కనుక పురుషుడుగా భార్య కనుక ముందు చనిపోయింది అనుకోండి, ఆ పురుషుడు ఎక్కువ కాలం బతకడు. మీరు ఎక్కడైనా ప్రాక్టీస్ చూడండి, అధిక శాతం భార్య చనిపోతే పురుషుడు సంవత్సరమో 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కూడా మ్యాక్సిమం ఉండదండి, ఈలోపు ఎగిలిపోతాడు. కానీ భర్త చనిపోతే మాత్రం భార్య 90 ఏళ్ళైనా బతికిద్ది. చెప్పండి, మీరు ఎక్కడైనా చూశారు? ఇప్పుడు మీరు ఎక్కువ చూడండి, భార్య లేకుండా భర్త ఎక్కువ కాలం బతకలేడు.
ఎందుకంటే అంత ఓపిక, ఎన్నో సంవత్సరం బట్టి భార్య మీద ఆధారపడినటువంటి భర్త ఒకనాడు ఆ భార్య విడిచి వెళ్ళిపోతే ఈ సేవ చేసేవాళ్ళు, ఈ పరిచయం చేసేవాళ్ళు ఉండగాక మానసికంగా కృంగిపోయి భర్తలు చనిపోతారు. అందుకే వృద్ధాప్యంలో భార్య ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువ కాలం భర్త బతుకుతాడు. కానీ భార్య వెళ్ళిపోయిన తర్వాత భర్త ఎక్కువ కాలం బ్రతకలేడు. కానీ అదే రివర్స్లో మీరు చూడండి, అధిక శాతం భర్త చనిపోయిన తర్వాత భార్య ఎంత కాలమైనా భర్తకు కలుగుద్దండి. చెప్పండి, నిజానికి బలహీన ఘట్టం ఎవరు ఇప్పుడు ఇళ్లలో? ఏమండి, ముందు మగవాళ్ళే బలహీనంగా, కానీ మానసిక స్థితిలో మగాళ్ళు బలహీనలు, ఆత్మీయ స్థితిలో ఆడవాళ్ళు బలవంతులు. దేవుడి స్తోత్రం కలుగునుగా. శరీర బలం ఎక్కువ మగాళ్ళకు ఉంటుందేమో, కానీ ఆత్మ సంబంధమైన బలం మాత్రం స్త్రీలకే దేవుడు ఎక్కువ ఇచ్చాడు. కాబట్టి మీరు సువార్త పరిచర్యలు చూడండి, సంఘాలు నిండా ఆడవాళ్ళే ఉంటారు, 5-10 మంది మగవాళ్ళు ఉంటారు, ఎక్కువ స్త్రీలే ఉంటారు. ఎందుకంటే ఆత్మీయతలు బలవంతులుగా స్త్రీలే ఉండరు, బలవంతులుగా స్త్రీలు ఉండరు. ఎందుకంటే వాళ్ళ ఆత్మ ఎంత బలంగా ఉంటుందంటే సంఘంలో ఏ పని చేయటాకైనా వాళ్ళు వెనకాడరు, సిగ్గుపడరు. దేవుడి స్తోత్రం చెప్పండి గట్టిగా. స్త్రీలు సంఘంలో ఏ పరిచర్య చేయటాకైనా వాళ్ళు సిద్ధమే. ఇంట్లోనైనా బయటైనా బలహీనమైన పరిచర్య వాళ్ళు ఎన్నుకుంటూ ఉంటారండి. కానీ సంఘంలో దేవుడు చెప్తానంటే ప్రత్యక్ష గుడారం యొక్క బలిపీఠములో బూడిదెత్తేటువంటి పరిచర్య ఆడవాళ్ళు చేస్తారా, మగవాళ్ళు చేస్తారా? చెప్పండి. చూసారటని ప్రశ్న వేశాను. ప్రత్యక్ష గుడారములో పరిచర్య, బూడిదెత్తేటువంటి పరిచర్య ఆడవాళ్ళు చేస్తున్నారు, మగవాళ్ళు చేస్తారా? అసలు ఆడవాళ్ళు లోపల ప్రత్యక్ష గుడార పరిచర్యలో ఆడవాళ్ళకు ఉండండి, కానీ మగవాళ్ళు చేయాలి. అంటే ఇప్పుడు బూడిదెత్తే పని ఎవరు చేస్తున్నారు? చెప్పండి. పురుషులే. చెప్పండి. పురుషులే ఈ ఘనమైనటువంటి పరిచయం, అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళటం, పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ధూపం వేయటం, అలాగే బలిపీఠం మీద నిలబడి యాజకుడిలాగా బలి అర్పించడం, అలాగే బలిపేసులాగే బలిపీఠం మీద ఇలా నిలబడి రే అపా చేయండి అంటే కాదండి. ఒక యాజకుడు తన వస్త్రములు ధరించుకున్నటువంటి వారు, యాజక వస్త్రాలు ధరించుకున్నటువంటి వాడు అక్కడ ఉన్నటువంటి బూడిదెత్తేటువంటి పరిచర్య కూడా సేవ చేస్తానంటే ఈ బూడిదటువంటి పరిచర్యలో బలిపీఠము దగ్గర ఈ ప్రత్యక్ష కూడా నేను అనుకుంటున్నాను, ఈ ప్రత్యక్ష కూడా అన్నిటికంటే తక్కువ చూపు చూసేటువంటి పరిచర్య వదిలినట్టే బహుశా ఈ బూడిదెత్తే పరిచర్య ఏమో. అయినా కూడా ఈ రోజున దేవుని బలిపీఠము దగ్గర క్రీస్తు యేసు మనసు నీకు ఉంటే సంఘములో బలమైన పరిచర్య కోసం కాదు, బలహీనమైన పరిచర్య చేయడానికి నువ్వు సిద్ధముగా ఉండాలి. దేవుడికి మహిమ కలుగునుగాక. ఈ బూడిదటువంటి పరిచర్య ఇంకోటి కూడా వాక్యం చెప్తుంది. మనం ఈ రోజున ఆ బలిపశువు మీద, బలిపీఠం మీద తీసుకుని పెట్టి ఒక బలిపశువుని బలి అర్పిస్తారని, ఆ బలి అర్పించిన తర్వాత అన్నీ కాలిపోవు. ఏమండి, కొన్ని కాలుకోకుండా మొక్కలు పడిపోతూ ఉండి అయినా మళ్ళీ వీటిని తీసి దాంట్లో వేసి మొత్తానికి అన్నిటినీ బూడిద చేస్తారు. అనగా ఈ బూడిదని గురించి 2 విషయాలు చెప్తాను. ఆ బలిపీఠం మీద యేసుక్రీస్తు ప్రభువు నీ కొరకు నా కొరకు సంపూర్ణముగా దహించబడినట్టుగా మనము కూడా మన శరీర క్రియలు ఎలా అవ్వాలంట, నీవు నేను కూడా ఏమైపోవాలి? ఈ బూడిదగా. చెప్పండి, ఈ బూడిదగా మనం మారిపోవాలి. ఎప్పుడు? మరి బూడిదగా మారటం ఏంటయ్యని అనుకునేరు. నీవు నేను అందరూ కూడా క్రీస్తు అనే బలిపీఠంకి ఎక్కిన తర్వాత అనగా సంపూర్ణంగా కాలిపోవటం. ఎవరు కాలిపోవాలి సంపూర్ణంగా? సంపూర్ణంగా ఏం కాలాలి? ఏం కాలుస్తారండి బలిపీఠం మీద? బలిపీఠం మీద ఏం కారుస్తారు? బలి కాలుతారా? బలి పశువుని కాలుతారు. అంటే దాని దేహం అంతా ఏమైపోతుంది? దాని శరీరం అంతా కాలిపోతూ ఉంది. అనగా శరీరం అంతా కూడా బూడిదైపోయినట్టుగా యేసుక్రీస్తు ప్రభువులోకి వచ్చిన తర్వాత మనము కూడా మన శరీర క్రియలు మొత్తం బూడిదైపోవాలి. దేవుడికి మహిమ కలుగును గాక. మన శరీర క్రియలు దహించబడాలి. ఎక్కడ? నీవు నేను ఈ బూడిదగా మార్చబడాలి. ఎందుకు మార్చబడాలండి? ఈ బూడిదగా ముందు ఏది బూడిద అవ్వాలి? గలతీ పత్రిక అంటాడు 5వ అధ్యాయం, గలతీ పత్రిక 5వ అధ్యాయం, శరీరం అంతా కూడా బూడిదగా మార్చబడాలి. యేసుక్రీస్తు అని బలిపీఠం ఎక్కిన తర్వాత నీవు నేను బూడిదగా మార్చబడాలి. ఏమేమి బూడిదైపోవాలా? శరీరం అంతా ఎలాగున కాలిపోయి ఈ యొక్క బలిపశు బూడిదైపోతూ ఉందో మన శరీర క్రియలు కూడా స్పష్టముగా ఉన్నాయి అంట. ఏంటవి? ఏం కాలవలసినవి అంటే చెప్పండి. అక్కడ గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం, కార్యములు స్పష్టమైనవి అవేవనగా జారత్వము, అపవిత్రత, కామతత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరి తగున ఆటపాటలు మొదలైనవి. చెప్పండి, ఇప్పుడు ఇవన్నీ ఏంటంట? శరీర కార్యములు స్పష్టమై ఉండేవని అన్నాడు. ఇప్పుడు ఏం బూడిదవ్వాలి చెప్పండి? బలిపీఠం మీద బలిపశువు బూడిదైపోతూ ఉంది. కాబట్టి ఇప్పుడు క్రీస్తు అని ఈ బలిపీఠం మీదకి వచ్చినటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళ ముందేమవ్వాలి? మన శరీరకాన్ని కూడా బూడిదైపోవాలంట. ఏమేమి బూడిదవ్వాలా చెప్పాలి. అక్కడ ఏం రాసి ఉంది?
ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తే మళ్ళీ ఎన్ని సంవత్సరాలు పడుతుంది, నెలలు గడిచిపోతూ ఉంటుంది కదండి. జారత్వము బూడిదైపోవాలి, ఇంకా అపవిత్రత బూడిదైపోవాలి, కామతత్వము బూడిదైపోవాలి, విగ్రహారాధన బూడిదైపోవాలి. ఏంటిది? అభిచారములు బూడిదైపోవాలి. అభిచారం అంటే అంతకుముందంటే బాగానే వచ్చింది, ఈజీగానే ఉండే కదా. ఏమండి, కామతత్వము ఏంటి బాగానే ఉండే కదా. అభిచారములు బూడిదైపోవాలి అన్నాం కదా. అభిచారాలు అంటే ఏంటంటున్నా? మరి అది చెప్పటాక నిన్ను పిలుస్తుంది వారం వారం, మాకెందుకు రద్దు. అభిచారములు అంటే అర్థం ఏంటంటే, మీకు బాగా అర్థమయ్యేట్టు చెప్తా ఉంటాను. ఆత్మలతో మాట్లాడటాన్ని అభిచారములు అంటారు. దేంట్లో? ఆత్మలతో మాట్లాడుట. ఎవరితో? గుర్తుందా? ఈ అభిచారం అనేటువంటి క్రియ శరీర సంబంధమైనటువంటి క్రియలు, చాలా దేవుడు ద్వేషించినటువంటి క్రియలు. అనగా చాలామంది చనిపోయిన తర్వాత గుర్తుందా మీకు? ఉన్నది ఉన్నట్టు చెబుతాము, లేనిది లేనట్టు చెబుతాము, ఊరందరి పోగేసుకొచ్చి చెబుతాము, అమ్మ పిలుస్తా ఉంది అనుకుంటారే. ఎవరు? యాడ పిలుచుకొచ్చేది? తాతన రమ్మంటావా, ఎన్ని రోజులు అవుతుందమ్మ నిన్ను చూసి అనుకుంటా వచ్చింది ఇంటికండి. ఎవరు గుర్తొచ్చారా? ఎవరు? సోది చెప్పేటువంటి వాళ్ళు. అసలు వాళ్ళని చూడంగానే అసలు మనసు ఉలిక్కి పడతా ఉంటుందండి, ఉలిక్కి పడతా ఉంటుంది. కబ్బ పిలిచమ్మ, అమ్మ పిలువమ్మ, ఎవరిని పిలవమంటాం, ఎవరు వస్తారా సోదా కూర్చోబెట్టుగానే నేను వచ్చానే మనవరాలని కూడా తాత వస్తానమాట. ఏడబోయి బైబిల్ గ్రంథంలో వీటిని అభిచారాలకి తాత వచ్చింది, అమ్మమ్మ వచ్చింది. ఇక అక్కడ నుంచి విచిత్రమైన సంఘటన కూడా మీకు చెబుతానండి. సోది చెప్పేటువంటి ఒకసారి సౌలు అనేటువంటి ఒక ఆయన సమయంలో మొదటి గ్రంథం 28వ అధ్యాయం 7వ వచనం మీరు చూస్తే ఈ అభిచార పాపముల గురించి దేవుడు ఒక మాట రాశాడండి. ఎవరైనా అత్యధికంగా సంఘాల్లో అనగా వాక్యం తెలిసి వాక్యంతో నడుచుకున్నటువంటి వాళ్ళకు కూడా మిగిలినటువంటి కార్యములు ఈజీగానే కనపడతాయి, కానీ వీటికి మాత్రం రావటం ఇంకా బూడిద అవటంలా. ఏంటది? ఇది సౌలు దేవుడు నమ్ముకున్నటువంటి వాడేగా, దేవుడితో కూడా నడిచినటువంటి వాడేగా, దేవుడు పిలిచినటువంటి పిలుపు లోబడిన వాడేగా, దేవుడిచ్చే అభిషేకించబడిన వాడేగా. అలాంటి ఒక అభిషేకించబడిన ఈ వ్యక్తి ఏడకపోయాడండి. ఏడకెళ్ళాడు? కర్ణపిశాచాల దగ్గర పోయి ఆత్మలతో మాట్లాడేటువంటి కర్ణపిశాచాల దగ్గరికి వెళ్ళి నాకు సమయంలో ఆత్మను పిలిపించమని చెప్పాడండి. విచిత్రమైన సంఘటన మీకు చెప్తాను, వినండి. ఇప్పుడు చాలామంది ఈ వాక్య విషయంలో చాలామంది ప్రశ్న వేశారు. ఎందుకంటే ఒక కర్ణపిశాచాలు పట్టేటువంటి ఒక సోద చెప్పేటువంటి ఆమె పరిశుద్ధులైనటువంటి సమయంలో ఆత్మను బయటికి పిలవగలుగుద్దా? చెప్పండి. ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట మీకు గుర్తు చేస్తున్నాను. ఒక సోది చెప్పేటువంటి ఆమె దగ్గర పోయాడండి సౌలు, మారు వేషం వేసుకుని వెళ్ళాడు. అప్పుడు విచిత్రం తెలుసా? సౌలు ఈ సోది చెప్పేటువంటి ఆత్మలతో మాట్లాడుతున్నాం అనేటువంటి వాళ్ళందరినీ, అభిచార సంబంధమైన పాపం చేసే వాళ్ళందరినీ రాజ్య బహిష్కరణ చేశాడండి సౌలు. ఒకప్పుడు అంత రోషం ఉంది, ఒకప్పుడు అంత పౌరుషం ఉంది. విచిత్రంగా ఏదైతే ఇతను అసహించుకుని దేవుడికి ఏది ఇష్టం లేదనుకున్నటువంటి అభిచారం ఉన్నాయో ఈ అభిచార పాపాలు మొత్తాన్ని బయటికి రేట ఈ సౌలు వాటినెత్తుకుంటా పోయాడు. ఇది దరిద్రం. అర్థమైందండి? ఏదైతే నువ్వు నెట్టివేసావో, ఏదైతే నువ్వు అసహించుకున్నావో వాటిని ఎత్తుక్కొంట మరలా వాటి కోసం పోయాడు. వాటి కోసం పోయిన తర్వాత ఈ మారు వేషం వేసుకు, ఎందుకంటే సౌలును గుర్తుపెట్టి ఆమె భయపడేది, సౌలును చూస్తేనే చచ్చిపోతుంది ఆవిడ. కాబట్టి ఈయన మారు వేషం వేసుకెళ్ళి వచ్చాడు. పిలిచిన తర్వాత ఈయన అన్నాడు, ఏం పిలవాలి, ఎవరి కొర పిలవాలి నీకు అంటే, నాకు సమయంలో ఆత్మను పిలవాలి అని అన్నాడు. అనగానే సమయంలో అని పిలిచిందేమో, పాతాళంలో నుంచి సమయంలో పైకి ఇప్పుడు ఆత్మ వచ్చింది. ఇప్పుడు చాలామందికి డౌట్ ఏంటంటే, ఒక సోది చెప్పేవాళ్ళు పరిశుద్ధుల ఆత్మను బయటికి పిలవగలుగుతారా అని చాలామందిలో డౌట్ ఉందండి. కాబట్టి చెప్పేవాళ్ళు పిలిస్తే పరిశుద్ధుల ఆత్మల రావు. కానీ అక్కడ వచ్చింది, అక్కడ ఏమొచ్చింది? వచ్చే సమయంలో ఆత్మ వచ్చింది కదండి అనేటువంటి డౌట్ కనపడింది. సమయంలో ఆత్మ ఆ రోజు వచ్చింది, సోది చెప్పినామో పిలిచినందుకు రాలేదు. దేవుడి ఒక ఆత్మ, దేవుడి ఒక కార్యం చేయాలని నిర్దేశించాడు. ఏంటంటే చాలామంది డౌట్గా ఈ సౌలు అనేటువంటి ఈయన రేపు నరకానికి పోతాడా, పరలోకానికి పోతాడా డౌట్. ఎందుకంటే దేవుని యొక్క అభిషేకించినటువంటి ఈ సౌలు మొట్టమొదటి ఇశ్రాయేలుకి రాజుగా దేవుడు చేశాడు. అలాంటి వ్యక్తి రేపు నరకానికి పోతాడు, పరలోకానికి చాలామంది తన్నుకులాడుతూ ఉండారండి. ఎందుకంటే ఆ తర్వాత ఆ వ్యక్తి తన ప్రాణాన్ని తనే, చెప్పండి, తన ప్రాణం తనే ఆత్మహత్య చేసుకున్నాడు. మళ్ళీ ఆత్మహత్య చేసుకున్నవాడు నరకానికి పోతాడా, పరలోకానికి పోతాడా, ఇది ఒక డౌట్ ఉంటుంది కదండి. కాబట్టి ఇతను ఇలా చేసుకున్నాడు కాబట్టి ఇతను నరకానికి పోతాడేమో అనేటువంటి నెక్స్ట్ జనరేషన్కి అతను కూర్చేటటువంటి అనుమానాలు వస్తాయి. అందుకని దేవుడు ఏం చేశాడంటే, ఇప్పుడు ఈ సౌలు ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పించడానికి సమయంలో పంపించాడండి. ఎక్కడికి వెళ్తున్నాడండి? ఎందుకంటే ఆ తర్వాత మీరు ఆ పదవి వినండి. సమయంలో ఆత్మ వచ్చిన తర్వాత నన్ను ఎందుకు తొందర పెట్టావు, నువ్వు నన్ను పిలిచావు అని అంటాడండి. అనగానే అప్పుడు ఇంకో వినండి, ఇప్పుడు ఒకవేళ ఆమె కేకేసింది కనుక సమయంలో ఆత్మ అనుకోండి, ఎవరు ఏమొక సమయంలో ఆత్మను పిలిచేటువంటి కెపాసిటీ ఉండి పరిశుద్ధుల ఆత్మ బయటికి పిలవగలిగిందే అనుకోండి. ఏమని తెలుసా? పిలిచినటువంటి ఆయన ఎప్పుడైతే సమయంలో బయటకు వచ్చాడో, నువ్వు సౌలువే అని పెద్దగా కేకేసిందండి ఈవిడ.
అవునా? మీరు చెప్పండి. నిజానికి ఏమో పిలిచినటువంటి సమయంలో ఆత్మనే పిలిస్తే ఇతన్ని ఎందుకు గుర్తుపట్టింది? అతని వేషం తీసేశాడా? సౌలుని ఎలా గుర్తుపట్టింది అంటే ఏమో పిలిస్తే సమయంలో రాడు. ప్రతి సోది చెప్పేటువంటి వాళ్ళు దయ్యాలు పట్టేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకు ఒక సొంత దయ్యాలు ఉంటాయి అన్నమాట. ఆ దురాత్మలు మేనేజ్ చేస్తూ ఉంటారు. ఆ దురాత్మలో ఎవడి పేరు చెప్పినా వీళ్ళే వస్తారు. గుర్తుపెట్టుకోండి. సోది విషయం ఏంటంటే ఎవడు రావాలన్నా మీ తాత మా తాత మా నాయనమ్మ మీ నాయనమ్మ మన అమ్మమ్మలు రావాలన్నా వాళ్ళేం రారు. అన్నిటికీ ఒకటే క్యారెక్టర్. ఈ దైవే వచ్చేసింది అనమాట. అన్ని ఈ దైవం వచ్చి వాళ్ళ క్యారెక్టర్ ఆ ఉద్దేశాలన్నీ కూడా అడ్డీ చెబుతూ ఉంటుంది. పిల్లకి పెళ్లి చేయవమ్మ, పంపిస్తున్నాను, తూర్పు నుంచి వస్తుంది, పశ్చిమ నుంచి వస్తుంది, చెయ్యట్టు అనగానే మన చెయ్యి చూపిస్తూ ఉంటారు. ఓహో బట్టిపోల నుంచి వచ్చిందా అనుకుంటా. వాళ్ళు అనకముందు వీళ్ళని వేస్తూ ఉంటారు అనమాట. అంటే ఇలా సొంత దయ్యం మేనేజ్ చేస్తూ ఉంటారు. ఈ కర్ణపిశాచి కూడా ఒక దయ్యం ఉంటుంది. ఆ దయ్యము వీళ్ళు మేనేజ్ చేసి ఇప్పుడు సమయాలు వెలవగానే ఆ దైవం సమయంలోకి రావాలి. కానీ ఇప్పుడు ఆ దైవం అయిపోయింది. దేవుని ఆత్మతో నిలపబడినటువంటి సమయాలు బయటకు వచ్చేదానికి పెద్ద కేకబడి నేను పిలిచినటువంటి నా దెయ్యం రాలేదు, ఇప్పుడు పరిశుద్ధుడు అయినటువంటి వాడు వచ్చారని పెద్ద కేకేసి సమయాలు వచ్చాడంటే వచ్చినటువంటి వాడు సామాన్యుడు కాదు, అతనికి అత్యంత ఆప్త మిత్రుడు సౌలు అయి ఉంటాడని పెద్దగా కేక వేసిందండి. ఇక ఆమెను సోపు తీశాడు. అప్పుడు అక్కడ సమయాలు వచ్చి ఒక మాట అన్నాడు. ఏమనంటే ఎందుకు నన్ను తొందర పెట్టావు అని అంటాడు. అయ్యా నేను యుద్ధంలో ఓడిపోతున్నాను, వాళ్ళు ఫిలిస్తీన్లు మా మీద గెలుస్తున్నారు, ఇలా మేము ఓడిపోతున్నట్టు ఉన్నామని చెప్పేసి అంటే అప్పుడు అంటాడు రేపు ఈ పాటికి నీవు నీ కుమారులు మొత్తం నాతో కూడా ఉంటారు అన్నాడండి. ఇప్పుడు చెప్పండి ఆ మాట ఏంటో. రేపు ఈ పాటికి నీవు నీ కుమారులు మొత్తం నాతో ఉంటారు అని అన్నాడా, మీరు మొత్తం సస్తారు అని అన్నాడా? అంటే అర్థం ఏంటి చెప్పండి. సౌలు యొక్క కుమారులు నాతాను యోనాతాను వీళ్ళందరూ కూడా సౌలు కుమారుడు యోనాతాను వాళ్ళ కుమారులు రేపు సౌలు చనిపోతారు యుద్ధంలో. ఆ యుద్ధంలో చనిపోయిన వాళ్ళు సమూయేలుతో పాటు సమూయేలు ఎక్కడ పరదేశంలో ఉంటున్నాడో అదే పరదేశంలో వాళ్ళు కూడా ఉంటారు అని చెప్పాడు. దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి సోది చెప్పేటువంటి ఆత్మ ఇంకోటప్పుడు సోది చెప్పే వాళ్ళు కూడా డైవర్ట్ చేస్తూ ఉంటారండి. మీకు అర్థమైందా? మా ఇంటికి కూడా ఒకసారి సంఘటన జరిగింది. మా వేమవరంలో నేను ఉన్నప్పుడు బయట ఉన్నాను. ఆ బయట ఉన్నప్పుడు మా అనూహ్యకి బాగా ఫీవర్ వచ్చిందండి. వేమవరం చిన్నపిల్ల ఉన్నప్పుడు. అప్పుడు ఏం చేశారంటే ఈ ఫీవర్ ఎందుకు వచ్చిందో చెబుదామని వీళ్ళకి టెన్షన్ అనమాట, అర్థం కావట్లా. అప్పుడు మా అత్తగారు మా మామగారు వాళ్ళు వీళ్ళు ఏం చేశారంటే ఏమండి సోది చెప్పేటువంటి వీళ్ళు ఉంటారు కదా టెడెన్ అనుకుంటా బొడబొక్కలు అంటున్నారండి, కాటికి పాపలు వాళ్ళు ఉంటారు కదండి. వాళ్ళు వస్తే ఇంకా పిల్లగా ఆడు బయటికి వెళ్తా పిల్లలు లోపల ఉంది. వాడు బయట చెప్పాడు ఏంటి వచ్చేసి మీరు ఇప్పుడు తీసుకుని పోతాను, రేపు ఇల్లు తీసుకుని వెళ్ళిపోతాను, నాతో కూడా వెళ్ళిపోతానని చెప్పేసి వాడు చెప్తున్నారండి బయట ఉండి. వీళ్ళకేమో దడ. ఇంట్లో అమ్మాయి జ్వరంతో ఉంది కదండి. జ్వరంతున్నటువంటి అమ్మాయికి అనూహ్య జ్వరంతో ఉంటే బయట ఉన్నటువంటి వ్యక్తి బయట నుంచేటువంటి ఒక ఆయన ఇదిగో జ్వరంతో మూలన పడి ఉంది, నేనే మనసును పడేసి నేను తీసుకుపోతున్నాను, రేపు వీళ్ళని తీసుకుపోతాను, ఎవరు అవుతో చూస్తానని చెప్పి అన్నాడంటండి. ఇప్పుడు వీళ్ళ గుండెలు ఎలా ఉంటుంది? మామూలుగా మత మంగళుడు వచ్చి ఉండారు వీళ్ళు అసలే. వాళ్ళ మాట అనగానే అసలు ఒక్కసారి వీళ్ళు ఉలికి పడిపోయి అయ్యా గబగ పరిగెత్తుకొచ్చి ఏం చేయమంటావు చెప్పండి అన్నారు. కోడి పిల్లని తీసుకుని ఏమంటే వీళ్ళ కాలుకు తీసుకుని ఇవన్నీ చెయ్యాలి అని చెప్పేసి అన్నారండి. నేను బెంగళూరులో ఉన్నాను, కంపెనీ పని మీద అక్కడికి వెళ్ళాను. అయితే ఆయన అన్నాడు నువ్వు లోపలికి వచ్చి అవన్నీ తీసుకుని ఈ కోడి ఏదో అన్నావు కదా అవి వచ్చి లోపలికి వచ్చి చేయబోయానంటే మా ఇంట్లో అడుగు పెట్టడానికి వణికిపోయి నేను అడుగు పెట్టలేనని చెప్పి వెనక్కి వెళ్ళాడండి. ఆ సాక్షి వాళ్ళే చెప్పారు, పిలిచినటువంటి వార్తామాం గారు. వాళ్ళు ఆయన అన్నాడు నేను లోపలికి నేను రాలేను అని అన్నాడు. వచ్చి అడుగు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి అంటాడు ఈ ఇంటి చుట్టూ దుడ్డు కర్ర పట్టు ఒక కాపరి కావలి కాస్తున్నాడు అని చెప్పి సోది చెప్పేవాడు చెప్పాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఏమండి మీ ఇంటి చుట్టూ ఒక దుడ్డు కర్ర పట్టేటప్పుడు ఒక కాపరి మీ ఇంటిని కాపలా కాస్తున్నాడు, నేను లోపల రాలేను అన్నాడంటే అసలు ఎలా ఉంటుంది చెప్పండి. ఇక ఏమండి ఎంత గొప్ప కార్యం అండి అది. అప్పుడు కన్నా మా వాళ్ళకి మీకు అర్థమైంది. ఇప్పుడు వాడు నీ ఇంట్లోకి రావడానికి సాహసం చేయలేకపోడంటే నువ్వు ఎక్కడుండాలా? ఎక్కడో ఉన్నటువంటి మనకు తెలియకోకుండానే మన చుట్టూ దేవుడు కాపలా కాస్తాడండి. ఈ రోజున ఎన్నో సంవత్సరాలు 19 ఏళ్ళ వయసులో యేసు ప్రభు నమ్ముకుని 23 సంవత్సరాల నుంచి సువార్తలు ప్రకటించి ఎప్పటికీ 48 సంవత్సరాలు వచ్చిందాకా సువార్త ఒంటరిగా ప్రకటిస్తున్నానంటే అర్థం కాల. ఒంటరి జీవితం, మనుషులు కనబడేట్టుగా ఒంటరికి వెళ్తున్నాడేమో కానీ దేవుడి కృపా కాపుదల ఇంతవరకు నాకు క్షేమాన్ని వస్తూ ఉంది. దేవుడికి మహిమకులు తెలియకుండానే మన దేవుడు మనకు కాపరనే మాట ఆయన కాపాడుతూ ఉంటాడండి. ఆయన బయటికి కనపడు. ఇలా కొన్ని వాళ్ళ ద్వారా కూడా కొన్ని చాలా కార్యాలు ఉన్నాయి. ఈసారి విడిగా చెప్తానండి. మళ్ళీ యూట్యూబ్లో పెట్టుకోండి. దెయ్యాలు ఈడు చూశాడని అంటాడు. మళ్ళీ వాడికి మన కౌంటర్ వేసి వాడికి ఇవన్నీ మనం చెప్పాలి. కాబట్టి మళ్ళీ ఆ సోది అంతా ఆడికేం చెబుతూ ఉంటారు ఆ సోదరులు. కానీ అందుకని ఇట్లాంటి మనం విశ్వాస సంబంధమైన విషయంలోనే అది మన ఆత్మీయతలో జరుగుతున్న
సంగతి చెప్తున్నాం. అయితే దేవుడి సంగతి చెప్పే సమయానికి అనగా వీటిని అభిచారములు అనే మాట చెప్పడానికి ఏంటంటే, అభిచారం అనగా ఆత్మలతో మాట్లాడేటువంటి వాళ్ళు ఉంటారు చూడండి. ఇలాగ ఆత్మతో మాట్లాడుతున్నటువంటి ఈ సోదిగాళ్ళు, ఈ శరీర కార్యాలు మీరేం చేయాలి? దహించి వేయాలి. ఈ సోదుల మీద దేవుని నమ్ముకున్నటువంటి ప్రజలు సోదుల మీద మీరు ఆధారపడబాకండి. అంతేకాదు, ఇల్లు కట్టుకున్నారు కదండి, దేవుడు కృపచేత ఇల్లు కట్టుకున్నారు కదండి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల, మళ్ళీ దాంట్లో వాక్యం ఒకటి, మళ్ళీ ఈ వాక్యం ఎత్తుకొచ్చి, యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాసం వ్యర్థము, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి మేలుకుంటే వ్యర్థమే అని వాక్యం చెప్పి ఎరగదీసి, స్తోత్రం ప్రభువా, అమ్మా దీన స్థితిలో నన్ను, పైహేమ స్థితిలో నన్ను ఆయన కృప కనికరించి రూపాయి దాచుకొని కష్టపడి ఇల్లు కట్టడం ఆయన దయ, ఆయన కృప, ఆయన ఇచ్చినటువంటి మహాకృప అని చెప్పి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మాత్రం, అయ్యగారు ఎన్నింటికి వెళ్ళమంటారండి, ఇంట్లోకి ఎన్నింటికి వెళ్ళమంటారు పాస్టర్ గారిని అడిగారండి ఏమండి. అప్పుడు మాత్రం ఆ టైం, అయ్యగారు పాస్టర్ గారు రేపు ఆదివారం ఇంట్లోకి వెళ్తున్నామండి రండి అని అన్నారు. అందరూ వస్తావమ్మా, 10 గంటలకల్లా వచ్చేసేస్తాం. 10 గంటలు కాదండి, 5 గంటల 30 నిమిషాలు 3 సెకండ్లు అడుగు పెట్టాలా, దారిద్రం వదిలిపోద్ది. అంటే ఇప్పుడు ఎవరి మీద ఆధారపడ్డావు? ఎవరు చెప్పారు నీకు? మళ్ళా మంచిదే కదా, నువ్వు లోకంలో ఉన్నప్పుడు అలాగే ఉండి, నేను ఎవరు కాదట్లేదు, అది నమ్మేవాళ్ళు నమ్మొచ్చు, వాటి ప్రకారం పోవచ్చు. కానీ యేసుక్రీస్తునందు ఉన్నటువంటి నీవు ఈ శరీరం ఇంకా దహించబడలేదా? ఈ శరీరక్రియ ఇంకా దహించబడలేదా? అభిచారములు మానుకోవాలి. ఒక్కసారి నువ్వు దహించబడిన తర్వాత బూడిదైపోవాలి బలిపీఠం మీద. కానీ శరీరక్రియ ఇంకా ఏమండి అపవిత్రములు, కామాతురత, అభిచారములు గుర్తుందా? అభిచారములు. ఇంకా దాంట్లో చెప్పండి, అర్థం కాదు మాత్రం జ్యోతి ఈ పూటకి. ద్వేషములు అర్థం కాదా? రైట్. ఇంకా కలహములు అర్థం కాని ఏమైనా ఉందా? ఇంకేం బూడిద చేయాలి? కలహాలు బూడిద చేయాలి, ద్వేషాలు బూడిద చేయాలి. ఇక బూడిద కానీ మొత్తం ఇయ్యేనేమో చెప్పండి. దేవుడి సన్నిధి బలిపీఠం యేసు ప్రభువుకి వచ్చిన తర్వాత అక్కడ చెప్పింది ఒక్కటన్నా బూడిదయిందా? మాట్లాడరే. దేవుడి సన్నిధికి వచ్చిన తర్వాత ద్వేషాలు బూడిదైపోయినాయా? పేకలోతు ద్వేషమేగా. సొంత సంఘాల మీద ద్వేషం, విశ్వాసుల మీద ద్వేషం, అన్నదమ్ముల మీద ద్వేషం, ఇరుగు పొరుగు వారి మీద ద్వేషం, తెల్లవల్లి అందరూ స్తోత్రం అంటాం, కానీ గుండెలు నిండా ద్వేషాలు పెట్టుకుంటాం. నువ్వు బూడిదయ్యావా? ఏందిరా నీ బూడిద అయ్యింది? ఏడ బూడిద అయ్యింది? ఇంకో సంఘం మీద ద్వేషం పెట్టుకుని మనం బూడిదవుతావా? ఇంకో సేవకుడి మీద ద్వేషం పెట్టుకుని మనం బూడిదవుతావా? వినండి, సేవకుడు చెప్పేటువంటి వేరే ఒక బోధన ఖండించడం వేరు, ద్వేషంతో ఖండించడం వేరు, ప్రేమతో ఖండించడం వేరండి. అర్థం కదా? కానీ ద్వేషం పెట్టుకుని సంఘాలను ద్వేషించేవాళ్ళు, విశ్వాసాలను ద్వేషించేవాళ్ళు, సొంత సోదరులు బంధువులు ద్వేషించేవాళ్ళు, ఇలా గుండెల ద్వేషాన్ని పెట్టుకున్నవాడు ఇంకా ద్వేషం బూడిదవలేదా? ఏమండి, బలిపీఠం మీదకి వచ్చిన తర్వాత బూడిదైపోవాలని దేవుడు చెప్తుంది. ఈ బలిపశు ఎలాగో బూడిదైపోయిందో మనము కూడా మన శరీరక్రియ అనేది ద్వేషము బూడిదైపోవాలి. ఇంకా ఏం చదవట్లేదు? మత్సరములు. మత్సరం అంటే ఏంటి చెప్పండి? మత్సరములు కూడా బూడిదైపోవాలి. ఎలాగునా అనగా ఒకడి కంటే ఒకడు బాగా ఎదుగుతున్నాడంటే చెప్పండి, ఒకడికంటే ఒకటి ఎదుగుతున్నాడంటే ఆయన ఓర్చుకోలేని తత్వం ఉంటుంది చూసారండి, దాన్ని మత్సర పట్టం అంటారనమాట. అనగా పైగా ఇద్దరు ఆత్మీయులే అందరూ. ఇప్పుడు ఈ వాక్యం చెప్పేది ఎవరి కోసం? క్రీస్తు నమ్మినటువంటి వాళ్ళ కోసమే కదా ఈ వాక్యము చెప్తుంది. దేవుడు నమ్మనటువంటి వాడికి కుదు కదా చెప్పండి. దేవుడు నమ్మిన వాడికి యేసు ప్రభు దేవుడు అని చెప్తాం. దేవుడు నమ్మిన తర్వాత యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత, ఈ బలిపశువు దగ్గరికి వచ్చిన తర్వాత, ఈ బలిపీఠం మీద ఎక్కిన తర్వాత మనం బూడిదైపోవాలని చెప్తున్నాడు. శరీరక్రియ అన్నీ కూడా బూడిదైపోవాలి. ఒక మాట అంటాడండి పరిశుద్ధ గ్రంథంలో, కొలస్సీ పత్రిక, అదే పౌలు గారు కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం చదవండి ఒకసారి, 5వ వచనం ఏమన్నాడు? కావున భూమి మీద మీ అవయవములు అనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను ఏం చేయాలి? సావు కూడా చెవును ముయ్యాలన్నమాట. ఏం చేయాలా? చంపేయండి అని అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, బలిపీఠం మీద ఏం జరుగుతుంది? ఏమండి, బలిపీఠం మీద చంపడమే కాదు, చంపి బూడిద చేయమంటున్నాడు. దేన్ని చెప్పండి? చంపడమే కాదు, చంపితే సరిపోదండి. వాటిని ఏం చేయాలంట? ఎందుకు చెప్పండి? చంపినతే సరిపోయే దానికి బూడిద ఎందుకు చేయమన్నాడు చెప్పండి? చావటానికి బూడిదకి తేడా ఏంటి చెప్పండి? అన్నీ మమ్మల్ని అడితే ఏంటిరా నువ్వు చెబుతావని పిలిస్తే చెప్పండి అమ్మా, ఏమి ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తున్నాం కదా. అంటే ఇప్పుడు అక్కడ ఇందాక మనం చెప్పిన వాటిని గురించి చెప్తాము. ఒకటి మత్సరము బూడిదైపోవాలన్నాం, ఇంకా ద్వేషం బూడిదైపోవాలన్నాం, ఇంకా జారత్వం బూడిదైపోవాలి, ఇంకా కామాతురత బూడిదైపోవాలి, విగ్రహారాధన బూడిదైపోవాలి, ఏంటది అభిచారం బూడిదైపోవాలి, ఇంకా కలహములు, ఇంకా
మళ్ళీ అయ్యే చెప్తున్నట్టున్నారు మీరు మళ్ళీ. వాటిలో కొన్ని తెలియని వాటి పేరు చెప్పండి. ఓకే, రెగ్యులర్గా మనకు వచ్చేటువంటి వాటి ఉన్నాయి. వాటిలో మీకు తెలియందంటే ఇది అర్థం కానటువంటి పదం ఏమంటే చెప్పండి. అక్కడ ఒకటి ఏంటండి, మత్తతలు ఏమైపోవాలి, బూడిదైపోవాలి. మత్తతలు అంటే మా తాత మన తాతలు కూడా మత్తత అనగా తాతలు కూడా బూడిదైపోవాలి. ఎవరు మళ్ళీ ఈ వాక్యం చెబితే ఓహో మత్తతలని తాతలు అనుకున్నారు. అలాగా మత్తుగా ఉండేటువంటివి మత్తతలు అనగా అధికంగా తినేదాన్ని మత్తత అని అంటారు. అర్థం కదా, అధికంగా బాగా తాగటం అనగా బాగా తిండిపోతున్నారు అన్నమాట. ఏది బాగా తాగుబోతులు, బాగా అనగా ప్రతి దాని మీద విపరీతంగా తినటం అనేటువంటిది, ప్రతి దాని విపరీతంగా తాగటం అనేటువంటిది మత్తులుగా ఉండేటువంటి వలన మత్తు సమైనటువంటి వాటికి శరీర క్రియలు కనుక ఆ మత్తతలు కూడా ఏం చేయాలి, బూడిద చేయాలి. మత్తు సమైనటువంటి అలవాట్లు అనగా లోక సమైనటువంటి మత్తులే కాదండి, ఆత్మీయ జీవితంలో కూడా మత్తుగా బాగా నిద్రపోతారు కొంతమంది. ఏంటిది నిద్ర అంతే, ఏంటి మామూలు ఎంత పోవాలి, 7 గంటలు 8 గంటలు నిద్ర పోవాలి. కానీ ఉదయం పడుకున్నా కానీ తెల్లారినా దూడపోతు పడుకుంటే ఏమంటారు, అది అనమాట మత్తత అంటే. అర్థం కదా, ఓవర్ చేయటం అనమాట. అనగా నిద్రలోనైనా తిండిలోనైనా తాగుడులోనైనా ఏదైనా వాటిలో ఓవర్గా చేసేటువంటి మత్తతలు అని అంటారు. అలాంటి శరీర క్రియలు అపవిత్రమైనవి. వాటిని కూడా మీరేం చేయాలి, దహించి వేయాలి, వాటిని బూడిద చెయ్యాలి. అనగా ఇప్పుడు ఇంకేముండే దాంట్లో, ఇక మిగిలినన్నీ కూడా మీకు తెలిసిన పదాలే కాబట్టి అందుకని అవన్నీ వివరించట్లా. వీటిలో కొన్ని ఈ రోజు మాత్రం 2 విషయాలు చెప్పాం. వాటిలో ఏం బూడిద అవ్వాలి, ఒకటి అభిచారములు, రెండోది మత్తతులు, ఇంకెవరైనా శరీర సమైనటువంటి క్రియలు. వీటిని మనం ఏం చేయాలంటే బూడిద చెయ్యాలి. బలిపీఠం మీదకి వచ్చిన తర్వాత బూడిద అయిపోవాలి అని చెప్తున్నాడండి. ఎందుకు చెప్తున్నాను, ఎందుకు చనిపోతే సరిపోదు కదండి. పాప విషయంలో మనం చచ్చిపోతే సరిపోదు కదా. ఇప్పుడు బలిపేసమే చంపేశారు కదండి, చంపితే సరిపోయే పాపానికి బూడిద ఎందుకు చేస్తున్నారు చెప్పడానికి మీకు 2 విషయాలు గుర్తు చేస్తానండి. అర్థం కదా, చనిపోయినటువంటి వాటి దగ్గర కనుక మళ్ళీ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కానీ బూడిద అయిపోతే మీకు గుర్తు చేస్తాను. ఒక రోజున ఎలీషా అనేటువంటి ఒక ఆయన ఉన్నాడండి. ఏలియా గారు వెళ్ళి ఎలీషా గారిని పిలవమంటాడు. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయంలో ఆ సంఘటన ఉంటుంది. పర్లేదండి చెప్తాను నేనండి, సంఘటనే కాబట్టి అందరికి గుర్తుంటుంది. దాంట్లో ఏలియా గారు అంటాడు, నీ తర్వాత ఎలీషాను అభిషేకించు అని చెప్తే ఎలీషా గారు దగ్గరికి వెళ్ళి పిలుస్తాడు. అప్పుడు ఎలీషా గారు ఏం చేస్తారంటే దుక్కి దున్నుకుంటా ఉంటాడండి. దుక్కి దున్నుకున్నటువంటి ఎలీషా దగ్గరికి వచ్చి ఏలియా నేను దేవుడు సేవకు పిలుస్తున్నాడు రానగానే, అన్నా నిజమేనన్నా అని చెప్పి జనం అందరి మధ్యలో వచ్చేసి అంటాడు, అన్నా ఒక్క నిమిషం, దేవుడు నన్ను పిలిచాడు కదా సేవకు వస్తాను, నాకు కొంచెం పర్మిషన్ ఇవ్వను. అయ్యా నా దగ్గర నీకు ఏ నిర్బంధము లేదు. ఆ చివరి వచనాలు ఉంటే మీరు చదువుకోండి. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం చివరాఖరి వచనాల్లో, అన్నా నాకు పర్మిషన్ కావాలంటే నా వల్ల నీకు ఏ నిర్బంధం ఉండదు, నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు అంటాడు. అప్పుడు ఎలీషా ఏం చేస్తాడు తెలుసండి, వెళ్ళి ఏ కాడి ఎద్దులతో ఇతను ఇంతకాలం పనిచేశాడో ఆ కాడి ఎద్దులు తీసుకుని తొనకలుగా చేసి వాటి భోజనం చేసి వండిపెట్టి వచ్చాడు. ఇప్పుడు చెప్పండి, పరిచర్యకి వెళ్ళినాడు, వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు కదండి. వెళ్ళిపోయినటువంటి వాడు ఎందుకు మళ్ళీ వెనకొచ్చాడు, ఏ జీవనాన్ని తను వదులుకొని వెళుతున్నాడో ఆ జీవనం గనక మరలా ఉంటే, ఒకవేళ మనసు మారితే వాడి దగ్గర తిరిగి వస్తే దేవుని సేవను వదిలేసుకుంటాడేమోనని తిరిగి వచ్చి వాటిని తొనకలుగా చేయటమే కాదండి, శుభ్రంగా భోజనాలు చేసి పడేసాడు. అందరూ పోబెట్టి తినండిరా నేను మరలా వెనక్కి రాను అన్నారు కదా. ఒకవేళ అలా చేయకపోతే ఏం జరిగిందో కొత్త నిబంధనలు చెబుతా వినండి. ఇలాంటి పరిచర్యకి ఒకళ్ళు మన ప్రభు అయిన యేసు మన పేతురు గారిని పిలిచాడండి. ఏమని, పేతురు గారు ఏం చేస్తున్నాడు చెప్పండి, ఏం చేస్తున్నారు, చేపలు పట్టుకుంటున్నారు. అప్పుడు ప్రభు ఏమన్నాడు, మీ దోణులను విడిచి మీ వలలను మీ దోణులు విడిచిపెట్టి నన్ను వెంబడించండి అన్నారు. అప్పుడు పేతురు గారు ఏం చేయాలా, పేతురు గారి కనుక పాత నిబంధన తెలిసిన వాడైతే, పేతురు గారు పాత నిబంధన తెలిసిన వాడైతే, ఎలీషా పరిచర్య తెలిసిన వాడైతే, ప్రభువా ఒక్క నిమిషం ఉండు ప్రభు అని అగ్గిపెట్టెలు తీసుకుని తనకున్నటువంటి దాన్ని తగలబెట్టి బయటకు రావాలి. కానీ మనోడు ఏం చేసా, వదిలేసి వచ్చాడు. యేసు ప్రభు వెళ్ళంగానే ఆయన వదిలేసి బలి ఆడకపోయాడు. గుర్తుందా మీకు? 21వ అధ్యాయము యోహాను సువార్త 3వ వచనం ఏం రాశారు చూడండి ఒకసారి. యోహాను సువార్త 21వ అధ్యాయం 3వ వచనం ఏముందండి అక్కడ, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు నా తలలో పైకి ఎత్తుకొనిడి. ఈ సంఘటన ఎప్పుడు జరిగిందండి,
నువ్వు గోషిగొట్టలు పెట్టుకుని నీసుకంపు కొట్టుకుంటా అలాగనే తిరుగుతున్నావు అనేక దేవుడు ఎత్తుకొచ్చి సూటు బూటేసి సగ్గా బట్టలు అన్నీ వేసి వెళ్ళి పరిచర్య అప్పగించాడండి. అప్పగించిన తర్వాత 3-4 సంవత్సరాలు సగ్గా సూటు బూట్లో తిరిగినట్టుగా తిరిగాడు. ప్రభు స్తోత్రం అనకుండా తిరిగాడండి. తగ్గ తిరిగాడు. 3-4 సంవత్సరాలు యేసు ప్రభు వారు అరెస్ట్ అయిపోయారు, సిలువుకు మరణంకి ఎక్కారు. ఆయన చనిపోయి సమాధి చేయబడి మరణాన్ని తిరిగి జయించి లేచారు. ఇక మనోడు మాత్రం ఏం చేశాడంటే, ఇక అబ్బాయి ఇక మనకు చేసే పని ఏముందరా అని ఇతను ఒక్కడే పోవటం కాదు, మిగిలిన వాళ్ళు కూడా తిప్పాడు మనోడు. ఏమండి, పేతురుని అడిగారు, పేతురన్నా ఏంటి నువ్వు రావట్లేదు, ప్రార్థనకు రావట్లేదు ఏంటంటే, ఇంకే ప్రార్థన రా, ప్రభు వచ్చాడు, మరి వాక్యం చెప్పాడు, ఎన్నాం, చనిపోయాడు, మరి తిరిగి లేచాడు, వెళ్ళిపోయాడు, ఇంక అయిపోయింది, ఇంక ఏముంది ఇంక పరిచర్య అని. మరి ఏం చేస్తామని, ఏం చేస్తాం, మనం వదిలేసి వచ్చిన చేపలు ఉన్నాయి కదా, మనం వదిలేసి వచ్చిన వల్ల ఉన్నాయి కదా, నేను చేపలు పట్టబోదును అని అన్నాడండి. అర్థమైందా? వదిలేసి వస్తే వెళ్ళాలనిపించింది. గుర్తుపెట్టుకోండి, వదిలేసిన వాటిని వెళ్ళాలనిపించింది. తగలబెడితే చెప్పండి, అదే వల దోని తగలబెడితే నువ్వు మళ్ళీ వెళ్ళినా నీకు అవి కనపడవు, ఎందుకంటే ఆల్రెడీ తగలబెట్టావు కాబట్టి బూడిద ఎందుకు చేస్తావంటే మరలా ఎప్పటికీ కనపడకూడదు. నీ శరీర క్రియలు మరలా కనపడాలంటే వాటిని బూడిద చేసేయాలి. దేవుడికి మహిమ కలుగును గాక. వినండి, ఈ రోజున బూడిద కనుక నువ్వు చేస్తే, మాట బూడిద అవటానికి గల కారణం ఎందుకంటే బలిపీఠ మీద బలిపశు ఎప్పుడైతే నీ శరీర సంబంధ క్రియలన్నీ కూడా బూడిదైపోతావో అప్పుడు ఏమవుతుందో తెలుసా అండి, బూడిద కనుక బూడిద అయిపోతే ఆ బూడిద యాజకుడు భుజం మీదకి వెళ్తుంది. దేవుడికి మహిమ కలుగును గాక. లేవి కాండం 6వ అధ్యాయం చదవండి ఒకసారి. లేవియా కాండము 6వ అధ్యాయము 10వ వచనం చదవండి. యాజకుడు తన సన్నని నార నిలువుటంగి తొడుక్కొని తన మానమునకు తన నారలాగును తొడుగుకొని బలిపీఠం మీద అగ్ని దహించు దహన బలి ద్రవ్యపు బూడిదను ఎత్తి బలిపీఠమునొద్ద దానిని పోసి తన వస్త్రములను తీసి వేరు వస్త్రమును ధరించుకొని పాలెము వెలుపలనున్న పరిశుద్ధ స్థలమునకు ఆ బూడిదను తీసుకొని, ఇప్పుడు మీ తలలో పైకి ఎత్తుకొనిడి. ఇక్కడ మీరు గమనించండి, ఎందుకయ్యా నువ్వు బూడిదైపోవాలని? బలిపశువులు బలిపీఠం మీద బూడిద చేశాడు కదా. ఆత్మీయ జీవితంలో మనం కూడా శరీర సంబంధ క్రియలు కనుక నువ్వు బూడిద చేస్తే, ఈ శరీర సంబంధమైనటువంటి ఏ అయితే నీకు ఉన్నాయో వాటి చంపటమే కాదు, చంపిన వాటి బూడిద చేయాలి. నువ్వు ఎప్పుడైతే శరీరక్రియలు బూడిద చేసేస్తావో, నీ శరీరక్రియలు ఎప్పుడు బూడిదైపోతాయో అప్పుడు ఏం చేస్తారంటే ఆ బూడిదైపోయినటువంటి ఆ బతుకుని కొండలోకి తెస్తారండి. ఏం చేస్తారు, ఈ బూడిద మొత్తం యాజకుడు పోగు చేసి ఆ కొండలోకి వేస్తాడు. అక్కడ ఒక సంఘటన కూడా రాశాడు. ఏం రాశాడంటే, బూడిద వేసేటప్పుడు ఏ డ్రెస్లో ఉన్నాడు, బూడిద ఎత్తేటప్పుడు ఏ డ్రెస్లో ఉన్నాడు, సన్నని నారతో ఉన్నాడు. సన్నని నార వస్త్రంతో బూడిద ఎత్తేసాడు. ఇప్పుడు బూడిద ఎత్తిన తర్వాత డ్రెస్ ఏం చేస్తున్నాడు? ఏమండి ఇప్పుడు మీరండి, బూడిదను బయట పారిపోయేటానికి డ్రెస్ మార్చుకోవాలండి. యాజకుడు డ్రెస్లో ఉన్నారు. డ్రెస్లో ఉన్నటువంటి యాజకుడు ఈ బూడిద మొత్తం ఎత్తేసి కొండలో పోసాడు. కొండలో పోసిన తర్వాత ఏం చేశాడు, ఈ కొండ భుజాలు ఎత్తుకెళ్ళకుండా ఏం చేస్తానంటే, వెళ్ళి అన్న ఒక నిమిషం ఉండండి అన్న అని లోపలికి వెళ్ళిపోయి డ్రెస్ మొత్తం విడిచేసి ఇంకో డ్రెస్ వేసుకుని ఇప్పుడు ఈ కొండ తీసుకుని భుజాన్ని పెట్టుకుని వెళ్తున్నాడు. ఇప్పుడు ఈ కొండ మోసుకెళ్ళటానికి డ్రెస్ ఎందుకు మార్చాడు? ఇప్పుడు కొండను తీసుకుపోవటానికి డ్రెస్ ఎందుకు మార్చాడు? నార వస్త్రాలు బూడిదైపోతాయి కాబట్టి. అంతేనా? నార వస్త్రం అంటే ఏ కలర్ అని చెప్పాను, మర్చిపోయారా? నార వస్త్రములు అనగా మనం ఏం చెప్పాం, వైట్ కలర్ లెనిన్ కాటన్ గురించి చెప్పుకున్నాం కదా. కాబట్టి తెల్లని ఆ వస్త్రములు తీసేసి అనగా ఇక్కడ ప్రధాన యాజకుడు ఒక పని చేస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, ప్రధాన యాజకుడిగా ఉన్నప్పుడు ఆయన ఒక యాజకుడు యాజకత్వం చేసేటప్పుడు ఈ బూడిద మొత్తం పరిచర్య చేశాడు. కాబట్టి పరిచర్య చేసి దీన్ని మొత్తం దహించేశాడు. దహించిన తర్వాత ఇది ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు ఈ బూడిద ఎక్కడికి వెళ్తుంది? ప్రత్యక్ష గుడారము తూర్పుగా ఉన్నటువంటి పరిశుద్ధ స్థలములోకి వెళ్తుంది. అంటే పరిశుద్ధ స్థలములోకి దీన్ని తీసుకుని వెళ్ళాలంటే ఏం చేయాలా? డ్రెస్సు మాట్లాడాలి. ఇప్పుడు మీకు ఏం అర్థమవుతుంది చెప్పండి? ఎగ్జాక్ట్లీ చెప్తాను, మీరు వినండి. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడుగా ఈ లోకానికి వచ్చి మన కొరకు, నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టి తను బూడిదైపోయాడు. ఆయనలో ఉన్నటువంటి మనల్ని కూడా శరీరక్రియను బూడిదని చేశాడు. కాబట్టి ఎప్పుడైతే శరీరక్రియలు బూడిదైపోయినాయో ఇప్పుడు ఈ బూడిద ఎడ తీసుకెళ్ళాలి? పరిశుద్ధ స్థలంలోకి తీసుకుని వెళ్ళాలి. ఏ బూడిదని? పాపమంతా దహించివేయబడినటువంటి ఈ బూడిదని ఇప్పుడు ఎడ తీసుకెళ్ళాలి? పరిశుద్ధ స్థలంలోకి తీసుకెళ్ళాలంటే ఈసారి యేసుక్రీస్తు ప్రభువారు ఈ యాజక డ్రెస్లో రాటలా,
రాజుగా వస్తున్నాడు. డ్రెస్సు మార్చుకుని వస్తున్నాడు. రక్తవర్ణపు వస్త్రంలో తొలగించి ఆయన ధవలవర్ణ వస్త్రంతో ఈసారి యోధా గోత్రపు సింహముగా యేసు ప్రభు మరల ఈ లోకానికి వస్తున్నాడు. వచ్చి మొదటి డ్రెస్ తీసేసి ఇప్పుడు రెండో డ్రెస్ తీసుకుని ఏమవుతున్నాడు? రెండవ రాకడలో రాజుగా రాబోతున్నాడు. ఎలాగనా? రాజుగా యేసు ప్రభు రాబోతున్నాడు. రాజు డ్రెస్ ఏం చెప్పాము ఇంతకుముందు? యేసు ప్రభు భూమి మీద బతికిన పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధమైనటువంటి డ్రెస్సు నార వస్త్రాలు వేసాడు. ఈసారి వచ్చేటువంటి రాజు ఏ డ్రెస్లో వస్తాడండి? అదే ఏ రంగు అంటున్నా, అది ధూమ్రవర్ణము. గుర్తుందా? రాజరికపు వస్త్రములు ధూమ్రవర్ణం వస్త్రాలు అని చెప్పి ఉన్నాం. కాబట్టి యేసు ప్రభు ఈసారి అనగా భూమి మీద మొదట రాకడ వచ్చినప్పుడేమో పరిశుద్ధుడిగా వస్త్రాలతో ఉన్నాడు. పరిశుద్ధుడిగా వస్త్రాలను మన కొరకు ప్రాణం పెట్టాడు, మనల్ని బూడిద చేశాడు. ఇప్పుడు ఈ బూడిదని పరిశుద్ధ స్థలం తీసుకుని వెళ్ళడానికి రెండవ రాకడలో ఆ తర్వాత వస్తున్నటువంటి వస్త్రములతో మహారాజు వస్త్రంతో రేపు వస్తున్నాడు. ధూమ్ర వస్త్రాలతో వచ్చి ఆ ధూమ్ర వస్త్రం ఆయన ఆ రెండవ రాకడలో ఉన్నటువంటి ఆయన అదే యాజకుడు డ్రెస్ మారింది. అందుగల యాజకుడు ఒక్కడే, కానీ ఏం మారుతుంది? మొదటి రాకడలో చెప్పండి, మొదటి రాకడలో పరిశుద్ధుడిగా వచ్చాడు. పరిశుద్ధమైన గొర్రె పిల్లగా నీ కొరకు ఈ లోకానికి వచ్చాడు. రెండవ రాకడలో సింహముగా ఈ లోకానికి వస్తున్నాడు, రాజుగా వస్తున్నాడు. రాజుగా వచ్చినటువంటి ఆయన మనల్ని తీసుకుని అనగా ఎవరైతే శరీరకాన్ని కూడా బూడిద చేస్తారో, ఎవరి శరీరకాన్ని బూడిదైపోతాయో ఆ బూడిదని ఒక కొండలో పోసుకుని తన భుజం మీద పెట్టుకుని ఎక్కడ తీసుకెళ్తాడు? తూర్పుగా ఉన్నటువంటి ఆ పరిశుద్ధ స్థలంలో బూడిదని పోసినట్టుగా బూడిదైపోయినటువంటి మన శరీరక్రియ ఎవరైతే బూడిదైపోతాయో వాళ్ళు క్రీస్తు ప్రభు యొక్క భుజం మీదకి వెళ్తారు. ఆయన పరిశుద్ధ స్థలంలోనికి తీసుకుని వెళ్తాడు. పరలోకానికి మనల్ని తోడుకొని పోతారు. ఇప్పుడు చెప్పండి, కాలిపోయి శవంలాగా ఉండి భూమి మీదే ఉండిపోతావా? బూడిదైపోయి పరలోకానికి పోతావా? చెప్పండి, ఏమండి? పరలోకానికి పోవాలంటే మనం ఏమైపోవాలి? కాబట్టి ఇంకా పచ్చిగా ఉండి కంపు కొడతా కాలకోకుండా సగం ఖాళీ కాలకుండా కంపు కొట్టి మన బతుకుని ఈ బలిపీఠం మీద బూడిద చేసుకోవాలి, బూడిదైపోవాలి. ప్రభువా, ఇంకా నాలో మిగిలి ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఈ బలిపీఠం మీద బూడిద చేసేయ్యా. యేసు ప్రభు రాకడ లోపు మనం ఏమైపోవాలంటే ఈ ప్రత్యక్ష గుడారంలో బూడిద ఎలాగునైపోయిందో మనం కూడా బూడిద అయిపోవాలి. బూడిద అయిపోతేనే భుజం మీదకి వెళ్తావు, గుర్తుపెట్టుకోండి. బూడిద కాకపోతే కాళ్ళ కిందకి పోతావు. ఏది బెటరు? బూడిదైపోయి భుజం ఎక్కి పరలోకానికి పోతావా, లేక అలాగే కాలాన్ని కట్టెలతో ఉండి తొక్కబడి పాతాళానికి పోతావో? చాయిస్ ఈజ్ యువర్స్. అర్థమైందా? మీకు పరలోకానికి పోవాలంటే మీ శరీరక్రియను బూడిద చెయ్యండి. లేదు పాతాళానికి పోవాలనుకుంటే సగం కాలిని కట్టితో బతుకుదా ఉండేద్దాము. ఇకనైనా ఈ బూడిద పరిచర్యలోకి వెళ్ళి దేవుని యొక్క సరైనటువంటి ఈ బూడిదలాగా మనందరూ కూడా మారిపోదాము. శరీరక్రియ ఏమన్నా మిగిలి ఉంటే వాటిని కూడా పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చబడి మన పరిపూర్ణమైనటువంటి బూడిదగా మార్చబడదాము. మన ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క భుజం మీదకి వెళ్ళి పరిశుద్ధ స్థలంలోకి చేరదాము. దేవుడి మాటలు దీవించునుగాక.